ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎల్ షడై ఇవాంజలికల్ చర్చి మినిస్ట్రీస్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నామములో మరి ఈ పరిచర్యకి మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యము మీరు వినండి, మా కోసం ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వాక్యం నీది మా వింకెల్లో దీవించుమని ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మిక సహాయం దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం చూస్తున్న మీ అందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న మీకు హృదయపూర్వకమైన మరి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. చాలామంది మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, చాలామంది మరి మెసేజ్ పెడతా ఉన్నారు. ఈ విధంగా మరి ఈ వాక్యం ద్వారా మీరు ఎంతో బలపడుతున్నారు, మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకొన్ని మీరు బలపడాలని, దేవుడు ఇంకా బలపరచాలని ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈరోజు వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుల, ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత, దేవునికి లోబడుట, దేవునికి లోబడుట అనే అంశం మీద మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. ఇక్కడ అబ్రహాం గురించి మనం చూస్తున్నాము. అబ్రహాముతో దేవుడు మరి చెబుతున్న విషయాలు మనం చూద్దాం. మరొకసారి చదువుదాం. యెహోవా, దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడండి? నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఇక్కడ చూడండి, అబ్రహాముకు దేవుడెవరో తెలియదు. అబ్రహాముకు దేవుడు పంపించే స్థలము కూడా తెలియదు. కానీ దేవుడే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు తనకు తానుగా అబ్రహామునకు ప్రత్యక్షపరుచుకొని నేనే దేవుడునని అబ్రహాముకు మరి సువార్త చెప్పాడు మాటలో. చూడండి, ఆ యొక్క వాక్యం విన్న అబ్రహాము ఏం చేశాడు అంటే మరి విధేయత చూపించాడండి. దేవునికి సరెండర్ అయిపోయాడు. ఆ దేవుని వాక్యం వినగానే ఆయన మరి విధేయత చూపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ లోబడిన అబ్రహాంతో చెబుతా ఉన్నాడు దేవుడు. ఏమని చెబుతున్నాడండి? నీవు ఫస్ట్ ఇక్కడ నుంచి లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశము నేను నీకు చూపించే ప్రదేశము ఆ ప్రాంతానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటా ఉన్నాడు, నీవు వెళ్ళితే, నీవు లోబడితే, నీవు విధేయత చూపిస్తే ఏం చేస్తాను? గొప్ప జనముగా చేస్తానండి, గొప్ప జనంగా చేస్తా అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని గొప్ప జనముగా చేయాలి అంటే, గొప్పగా అభివృద్ధి పరచాలి అంటే మనం చేయవలసినవి ఏంటివి? మనము దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దేవుని యొక్క ఆజ్ఞలను మనము ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద చూశాడు. దేవుని మాటలు వినడమే కాదు, చాలా మంది చాలా చక్కగా వింటారు, కానీ విన్న వాటిని పాటించరు. అలా పాటిస్తే మనం ఎంతో దీవించబడతామండి, మనం ఎంతో దీవించబడతాం. చూడండి, ఇక్కడ ఆ మాట శ్రద్ధగా విని మరి వాటి ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వస్తాయి. గొప్ప జనంగా చేస్తా అన్నాడు దేవుడు అబ్రహాముతో. మరి దేవుని మాట శ్రద్ధగా విని దాని ప్రకారం జీవిస్తే తప్పకుండా దేవుడు
మరి చిన్న గుంపును పెద్ద గుంపుగా దీవించే దేవుడు, చిన్న కుటుంబాన్ని గొప్పగా దీవించే దేవుడు, చిన్న కుటుంబాన్ని, చిన్న సంఘాన్ని, చిన్న పరిచయాన్ని దేవుడు అన్ని విషయాలు అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటి అంటే ఆయనకి లోబడడమే, ఆయనకు విధేయత చూపించడమే అంటా ఉన్నాడు. చూడండి, అబ్రహాంతో ఇంకేం చెప్తున్నాడు? 12వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినాం. ఆయన అన్నాడు ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. చూడండి, నిన్ను ఆశీర్వదించెదను అన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు నాకు విధేయత చూపిస్తే, నా మాటకు లోబడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు జీవిత కాలమంతా కూడా కష్టపడి సంపాదించిన సంపాదన కంటే కూడా ఎక్కువగా నేను నిన్ను అభివృద్ధి పరుస్తానని చెప్పేసి దేవుడు అబ్రహాంతో చెప్తున్నట్టుగా చూస్తున్నాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము మరి 17వ అధ్యాయము 27వ వచనంలో, 1వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు ఏమంటా ఉన్నాడు చూద్దాం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపను గ్రహించి ఉన్నావు. యెహోవా హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఎవరు ఆపలేరండి. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు ఏ మనుషుడు, ఏ శక్తులు నేను ఆపలేవు. ఎందుకంటే అదంతే, ఎవరు నిన్ను ఆపలేరు, ఎవరు ఆ ఆశీర్వాదాన్ని తొలగించలేరు, అడ్డగించలేరు. దేవుడు దేవా నీవు నన్ను ఆశీర్వదించినట్లయితే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. తరతరాలకు దీవెనకరంగా ఉంటుంది. అబ్రహాము తరతరాలకు దీవెనకరంగా మార్చబడ్డాడండి. ఆ విధంగానే మనం చూసినట్లయితే ఆ దేవుడు అంటా ఉన్నాడు అబ్రహాముతో, నీ పేరు గొప్ప చేదును అన్నాడు. నీ పేరు గొప్ప చేదును అని అంటే, ఈరోజు మనం అబ్రహాము గురించి మరి ధ్యానిస్తూ ఉన్నాం, అబ్రహాము గురించి ఆలోచిస్తూ ఉన్నాం. అలాగా ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా అబ్రహాము గురించి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, అబ్రహాము పేరు తెలియని విశ్వాసి దేవుని బిడ్డ ఉండకపోవచ్చు. అందుకని మనం చూస్తున్నాం ఇక్కడ నీ పేరు గొప్ప చేస్తానన్నాడు. ఆ పేరుని హెచ్చించాడు దేవుడు. అబ్రహాం అనే పేరుని హెచ్చించాడు. ఆ పేరుని దేవుడే గణపరిచాడు, దేవుడే ఆశీర్వదించాడు. కనుక మన పేరుని ఆయనే గొప్ప చేస్తాడు. ఆయన చేయకపోతే మనం ఎంత గొప్పగా చాటుకున్నా మన పేరుని మనం అంతంత వరకే కనిపిస్తాం. కానీ దేవుడే అంటున్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే నీవు ఆశీర్వాదముగా ఉందువు అన్నాడు. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటే అర్థం ఏంటండి అని అంటే, మనం ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకొని మనం చక్కగా అలాగా మరి సంతోషించడం కాదు ఆశీర్వాదకరంగా ఉండడం అంటే. బైబిల్ చూద్దాం, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఆశీర్వాదకరంగా ఉండడము అని అంటే, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అర్థం ఏంటి అని అంటే చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చెప్తా ఉన్నాడు. యాకోబు పత్రిక 1:27లో మనం చూసినట్లయితే అక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. చూశారండి, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అర్థం ఏంటి అంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో వారిని పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటే నిజమైన భక్తి. దేవుని ఎదుట సత్యమైన భక్తి ఏంటి అంటే, మరి దిక్కులేని పిల్లలకు సహాయం చేయాలి. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ సందర్భంగా మనము ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నట్లయితే, మీరు వెళ్ళి హాస్టల్కి వెళ్ళి వారికైనా సాయం చేయండి. అలాగనే వృద్ధాశ్రమాలకు వెళ్ళండి, వారికైనా సాయం చేయండి. ఆశీర్వాదకరంగా ఉండడం అంటే అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నా సొంత మాటలు చెప్పట్లేదు. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు మరి వేరే వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేసే నిజమైన క్రిస్మస్ గిఫ్ట్గా నువ్వు ఇచ్చేటట్లుగా ఉండాలి. అదే నిజమైన ప్రేమ. క్రీస్తు ప్రేమను చూపించడమే క్రిస్మస్ అంటున్నాం. చూడండి, అలాగే మనం చూసి నీవు ఆశీర్వాదంగా ఉందువు అన్నాడు. 6వదిగా చూసినట్లయితే నిన్ను దూషించు వారిని నేను శపించదను అన్నాడు.
నిన్ను ఎవరైతే దూషిస్తారో వారిని నేను శపిస్తాను, పగ తీర్చుకుంటా నా పని అన్నాడు దేవుడు. కాబట్టి మనము గొడవ పడినప్పుడు మనం కోపం ద్వేషంతో ఎవరైతే మనల్ని మన మీదకి వచ్చారో వాళ్ళ పట్ల మనం కోపం ఆవేశంతో కాకుండా ప్రేమతో వాళ్ళని పలకరించేటట్లుగా, అంతేకాదు కానీ వారి కోసం ప్రార్థన చేసే విధంగా మనము మారితే తప్పకుండా దేవుడు శత్రువుల్ని మిత్రులుగా మారుస్తాడని దేవుని వాక్యం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కనుక మరి అంటున్నాడు, నిన్ను దూషించే వారిని నేను శపించదను అన్నాడు. అలాగని మనం చూసినట్లయితే 7వదిగా మనం చూసినట్లయితే అక్కడ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భూమి యొక్క సమస్తమైన వంశములు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడతాయి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! దేవునికి లోబడితే, దేవునికి విధేయత చూపిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అబ్రహాము మరి దేవునికి లోబడడం ద్వారా జరిగింది ఏంటి అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11 నుంచి 12 వాక్యాలు మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11 నుంచి 12 చూద్దాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు హల్లెలూయా. ఈ రోజు నీతో మాట్లాడుతున్న దేవుడు, నిన్ను దర్శిస్తున్న దేవుడు, నిన్ను మరి బలపరుస్తున్న దేవుడు, ఈరోజు ఆయన వాగ్దానం నీకు ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని ఎంచుకున్నది గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రైజ్ ది లార్డ్. గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకను నుండి అనగా అబ్రహాము నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములంతా సమస్త తీరములంతా విస్తారముగా లెక్కింపలేనంతగా దేవుడు ఆస్వాదించాడండి అబ్రహాము. లెక్కింప శక్యము కాని ఇసుకవలె అబ్రహామునకు సంతానము కలిగెను. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం అందరం కూడా విశ్వాసం ద్వారా ఆయన పిల్లలమే. విశ్వాసము ద్వారా ప్రభునందు విశ్వాసం ఉంచాము. ఇప్పుడు మనము అబ్రహామునకు పిల్లలనే. ఎంత గొప్ప ఆశీర్వాదము! మనం అందరం కూడా అబ్రహాము సంతానమే అని దేవుని వాక్యం చూపిస్తూ ఉంటుంది. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాము ఆ రోజు చూడలేదు, కానీ దూరం నుంచి చూసి ఏం చేశాడు? వందనము చేసి ఇవన్నీ కూడా పొందినట్లుగా అనుభవించాడు అబ్రహాం. విశ్వాసంతో మనల్ని అందరినీ కూడా చూశాడు అబ్రహాం. మనల్ని ఎప్పుడో చూశాడు, ఆయన ఉన్నప్పుడే చూశాడు విశ్వాసంతో. ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాంకి! కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాం పొందుకోవడానికి గల కారణం ఏంటో తెలిసినా? దేవునికి విధేయత చూపించాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడు మరి తనకు తేలికపోయినప్పటికీ కానీ అదే రోజు తాను దేవుడు బయలుపరుచుకున్నాడు. వెంటనే విశ్వసించాడు అబ్రహాము. ఆయన మాటకు విధేయత చూపించాడు. అందుకని అంత గొప్పగా దీవించబడ్డాడు. మరి మనం కూడా దీవించబడాలంటే లోబడదామా? లోబడకుండా ఆశీర్వాదం రాదండి. దేవునికి విధేయత చూపించకుండా ఆశీర్వాదం రాదు. కనుక లోబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, మనం కూడా విధేయత చూపిద్దాం. ఆయనకి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఆయన మనల్ని గొప్ప జనంగా చేస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదంగా ఉంచుతాడు. ఆయన భూమి యొక్క సమస్త వంశం నీ మూలంగా ఉన్నాడు. మన ద్వారా అనేకులు దీవించబడేటట్లుగా దేవుడు చేస్తాడు. అందుకోసమే నేను ఎన్నుకున్నాడు, అందుకోసమే నేను పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మరి అబ్రహాము యొక్క సంతానంలో నుంచే ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు కలువరి శిలువ రక్తము ద్వారా మనందరూ విమోచించాడు. ఆయన విశ్వాసం ఉంచిన మనమందరం మరి అబ్రహాము పిల్లలన్నట్లుగా దేవుడు చేశాడు. సంతానముగా దేవుడు మార్చాడు. కనుక నువ్వు విశ్వసిస్తున్నావా? సహోదరి సహోదరుడా, మనం ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఇంతవరకు నేను నీ వాక్యానికి లోబడలేదు, విధేయత చూపించలేదు.
రోజు నుంచి నీ వాక్యానికి లోబడతానయ్యా అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యం మీది మా వినికిడిలో దీవించండి, నీరు కట్టి వలింపు చేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను దీవించండి. ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, దేని చేత బంధింపబడ్డారో ప్రభా, మరి వారిని విడిపించండి, విడుదల కలగజేయండి, సమాధానం అనుగ్రహించండి, కుటుంబాలను దీవించండి. వారికున్న ప్రతి కొరతలు, వారికున్న ప్రతి ఆటంకాలు యేసు క్రీస్తు నామమున తొలగించి నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు వీళ్ళ జీవితాల్లో కుమ్మరించు. ఎల్ షడై వాంజలిక చర్చి పరిచయని కూడా మీరు దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందాలి. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం మనకును, ఇక్కడ లేని బిడ్డలకును, సార్వత్రిక సంఘమును, సకల పరిశుద్ధులు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. మీ అందరూ వాక్యం విన్నందుకు అర్థం చేస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.